హాయ్ యూఎస్ టుడే మనం తెలంగాణ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2025 గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే దీంట్లో పాస్ట్ గురించి చూస్తే మనం ఫస్ట్ ఆర్ఓఆర్ యాక్ట్ 2020 ధరణి పోర్టల్ 2020 అక్టోబర్లో వచ్చింది కదా, దాని స్థానంలో ఈ భూభారతి యాక్ట్ తీసుకొచ్చారు. దీన్ని డిసెంబర్ 18, 2024 రోజు మన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అసెంబ్లీలో భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ బిల్ 2024ని ప్రవేశపెట్టారు. ఎప్పుడైనా ఇది ముందు బిల్ ప్రవేశపెడతారు, అది ఆమోదం పొందిన తర్వాత యాక్ట్గా మారుతుందన్నమాట. డిసెంబర్ 20, 2024న మా అసెంబ్లీ, డిసెంబర్ 21, 2024న శాసన మండలి, డిసెంబర్ 20 రోజు అసెంబ్లీ, డిసెంబర్ 21 రోజు శాసన మండలి ఈ ఆర్ఓఆర్ బిల్ని ఆమోదించాయన్నమాట. డిసెంబర్ 30, 2024న దీన్ని గవర్నర్ గారి ఆమోదం కోసం పంపారు. ఆ తర్వాత ఇది జనవరి 3, 2025 రోజున గవర్నర్ గారు భూభారతి ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2025కి ఆమోదం తెలిపారు. సో ముందు బిల్ ఉండే, ఇక్కడ యాక్ట్ అయిపోయింది, 2025లో చేయబడింది కాబట్టి ఆర్ఓఆర్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2025గా పిలువబడుతుంది. అయితే దీనికి సంబంధించి గెజెట్ని జనవరి 4, 2025న తెలంగాణ వారు మన ప్రభుత్వం గెజెట్ని విడుదల చేసింది. అయితే ఈ యాక్ట్ని ఏప్రిల్ 14, 2025 నుంచి వెళ్ళి అమలు చేయబోతున్నారు. దీనిలో మొత్తం మనకి 23 సెక్షన్లు ఉన్నాయి. అయితే ముందుగా దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 4 మండలాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేస్తున్నారు. అది ఒకటి నేలకొండపల్లి ఖమ్మంలో ఉంది, రెండవది మద్దూరు నారాయణపేటలో ఉంది, మూడవది లింగంపేట్ కామారెడ్డి, నాలుగవది వెంకటాపూర్ ములుగులో ఉన్నాయి. సో ఈ 4 మండలాల్లో ఇవి 4 డిఫరెంట్ డిస్ట్రిక్ట్ కూడా వీటిలో పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేస్తున్నారు. ప్రజెంట్ అయితే అమలు తేదీ వచ్చేసి ఏప్రిల్ 14, 2025 నుంచి వెళ్ళి అమలు చేస్తున్నారు. సో ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఆ తర్వాత చూస్తే మనకి ఈ 23 సెక్షన్లో ఫస్ట్ వచ్చేసి మనకి షార్ట్ టైటిల్, ఎక్స్టెండ్ అండ్ కమెన్స్మెంట్. అంటే దీనికి సంబంధించి ఈ యాక్ట్కి పేరేంటి, మరియు ఇది తెలంగాణలో ఏ ప్రాంతాలకి వరకు అమలవుతుంది, అలాగే దీనికి కమెన్స్మెంట్ అంటే ఏ డేట్ నుంచి అది అమలవుతుంది. సో ఇవి ఈ ఫస్ట్ సెక్షన్లో ఉంటాయి. వీటి గురించి మళ్ళీ క్లీన్గా డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ అయితే నార్మల్ ఒక ఇంట్రడక్షన్ లాగా దీన్ని చెప్పబోతున్నాను. అయితే దీంట్లో సెకండ్ సెక్షన్ వచ్చేసి మనకు నిర్వచనాలు ఉంటాయి. అంటే ఏమేమి నిర్వచనాలు ఉంటాయంటే అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏంటిది, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏంటిది, భూదార్ అనేది ఇప్పుడు మనకు సేమ్ ఆధార్ కార్డు లాగా ఒకటి ఇద్దాం అనుకుంటున్నారు, దాని గురించి కానీ, మరియు మనకి టెంపరీ భూదార్ కానీ పర్మనెంట్ భూదార్ కానీ, అదే సర్టిఫైడ్ కాపీ అంటే ఏంటిది, దీని ప్రకారం కమిషనర్ అంటే ఎవరు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ లేదా కలెక్టర్ అంటే ఈ చట్టం ప్రకారం ఎవరు, ఈ చట్టం ప్రకారం గవర్నమెంట్ అంటే ఏంటి, గ్రామ కంటకం అంటే అబాడీ విలేజ్ సైట్ అంటే ఏంటి, ఇవన్నీ ఇలాంటి సంబంధించి, అలాగే మ్యూటేషన్ అంటే ఏంటిది. సో టోటల్ నిర్వచనాలు అన్నమాట. టోటల్ దీనికి సంబంధించిన డిఫినేషన్స్ అన్నీ మనకు ఈ సెక్షన్ 2లో ఉంటాయన్నమాట. ఓకే, సెక్షన్ 3 తర్వాత దీంట్లో ఏముంటుందంటే యాక్ట్ నాట్ టు అప్లై ఇన్ సర్టెన్ కేసెస్. సో ఏ కేసెస్లో ఈ యాక్ట్ అనేది అప్లై కాదు అంటే పైగా భూములకు, సంస్థాన భూములకు, జాగీర్ భూములకు, ఇలాంటి అట్లనే 1358 ఫస్ట్లీ యాక్ట్ ఉంటాయి కదా, తెలంగాణ అబాలిషన్ ఆఫ్ జాగీర్స్, దానికి సంబంధించి యాక్ట్కి ఇవి కొన్ని ల్యాండ్స్ ఉంటాయి కదా, వాటికి అప్లికేబుల్ కాదు అని చెప్తుంది అన్నమాట. అట్లా ఇది ఏమేమి భూములకు అప్లై కాదో ఇది మనకు థర్డ్ సెక్షన్ చెప్తుంది. ఫోర్త్ సెక్షన్ వచ్చేసి మనకు ప్రిపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ఆల్ ల్యాండ్స్. సో ఈ ఫోర్త్ సెక్షన్ వచ్చేసి మనకి కామన్గా ఈ ఓనర్ అంటే ఎవరు, అంటే ఎవరికి ఈ ప్రిపరేషన్ అంటే ఈ మనకి ఏ రూపంలో ల్యాండ్ అనేది, అంటే మనకి పాస్బుక్ రూపంలోనా, అలాగే ఇంకా ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటుందా, వీటిని ఎవరు మెయింటైన్ చేస్తారు. సో ఇవి
ప్రిపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ఆల్ ల్యాండ్స్, ఇది ఫోర్త్లో ఉంటుంది. ఆ తర్వాత మనకి ఫిఫ్త్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ ఇన్ కేసెస్ ఆఫ్ సేల్, గిఫ్ట్, మార్ట్గేజ్, ఎక్స్చేంజ్ అండ్ పార్టీషన్. అయితే మనకి ఫిఫ్త్లో వచ్చేసి భూమి ఒకరికి రిజిస్ట్రేషన్ చేయడం, సో మ్యూటేషన్ చేయడం అంటే ఏ రకంగా అమ్మడం ద్వారా కావచ్చు, లేదా బహుమతిగా ఇవ్వడం ద్వారా కావచ్చు, బహుమతి లేదంటే తాకట్టు పెట్టడం ద్వారా కావచ్చు, సో ఇచ్చిపుచ్చుకోవడం ఎక్స్చేంజ్ కావచ్చు, అట్లా ఏ రకంగా అయినా కానీ చేస్తే దానికి సంబంధించిన రూల్స్ అన్నీ మనకు సెక్షన్ 5లో ఉంటాయి. సెక్షన్ 6లో వచ్చేసి మనకి రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్స్. ఇదేంటంటే మనకి కామన్గా కొన్ని పాస్బుక్లు అంటే రాసుకున్న సాదా బైనామా కింద రాసుకుంటారు చూడండి, ఒక పేరులో ఇట్లా మామూలుగా కాగితాలు కానీ ఇట్లా రాసుకుంటారు కదా, ఒకరి పేరు నుంచి ఇంకొకరి పేరుకి ఇంకా ట్రాన్స్ఫర్ కావు భూములు. సో అలాంటి భూములకు సంబంధించిన విషయాల గురించి ఈ సెక్షన్ 6 చూసుకుంటుంది అనమాట. ఆ తర్వాత సెక్షన్ 7 వచ్చేసి మ్యూటేషన్ ఇన్ కేస్ ఆఫ్ విల్ అండ్ సక్సెషన్. సో ఈ మనకి ఇంకోరికి ఇవ్వడం కానీ అంటే మ్యూటేషన్ ఏ రకంగా, సక్సెషన్ వారసత్వంగా కానీ అట్లా దానికి సంబంధించిన కొన్ని ప్రొవిజన్స్ని ఇది డీల్ చేసేస్తుంది. ఆ తర్వాత ఇవి రెండు కాకుండా అంటే విల్ వల్ల కానీ సక్సెషన్ వల్ల కానీ కాకుండా మ్యూటేషన్ ఇన్ అదర్ కేసెస్ అనేది సెక్షన్ 8 డీల్ చేస్తుంది. ఓకేనా, మ్యూటేషన్ ఇన్ అదర్ కేసెస్. ఓకే, ఆ తర్వాత సెక్షన్ 9 వచ్చేసి భూదార్. భూదార్ అంటే సేమ్ మన ఆధార్ కార్డు లెక్క అన్నట్టు. ఆధార్ కార్డు లెక్క ఒక భూమికి ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఉంటుంది అన్నమాట. ఆ నెంబర్ అనేది ఇస్తారు. ఇది పర్మనెంట్గా ఉంటుంది, టెంపరీగా ఉంటుంది. అంటే భూమి అట్లా దానికి జియో లొకేషన్ ఇచ్చిన దాన్ని బట్టి ఇవ్వని బట్టి పర్మనెంట్, టెంపరీ అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. సో ఇది 9th అన్నమాట. నెక్స్ట్ మనకు 10th సెక్షన్ వచ్చేసి పట్టాదార్ పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్. అంటే పట్టాదారు ఓనర్ ఎవరు, వాళ్ళకి ఈ పాస్బుక్ ఎవరిస్తారు, సో దానికి అధికారం ఎట్లా కల్పించబడింది, దానికి సంబంధించి సో ఈ పాస్బుక్ సంబంధించి అధికారాలు అలాంటివి మనకి దానికి కరెక్షన్స్ కానీ ఎవరు చేస్తారు ఒకవేళ అవసరమైతే. ఓకేనా, ఇవి ఎవరిస్తారు, జారీ చేసే అధికారం ఎవరికి ఉంది, వారి తర్వాత ఇంకెవరికి ఉంది. సో ఇలాంటివన్నీ మనకు పట్టాదార్ పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్లో ఉంటాయన్నమాట. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఉంది ప్రిసంప్షన్ ఆఫ్ కరెక్ట్నెస్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ రికార్డ్ ఆఫ్ రైట్స్. సో దీనికి సంబంధించి ఎంట్రీలు ఉంటాయి చూడండి, ఆ ఎంట్రీ కరెక్ట్నెస్ కానీ వాటికి సంబంధించిన ప్రూవ్ అయ్యే వరకు ఏదైనా మిస్టేక్స్ ఉంటే చేయడం కానీ, సో దానికి సంబంధించి ఇది డీల్ చేస్తుంది. ఇది అన్నమాట 11th. 12th వచ్చేసి కాపీస్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ రైట్స్. సో ఇది వచ్చేసి మనకి ఈ కాపీలు అంటే మనకి పట్టా పాస్బుక్ సంబంధించిన కాపీలు మనకి ఎట్లా అవైలబుల్ ఉంటాయి, అవి ఆన్లైన్ పోర్టల్లో అవైలబుల్ ఉంటాయి, కాపీలుగా అవైలబుల్ ఉంటాయి. సో అంటే మనకి ఫిజికల్గా ఉంటాయి, సో అట్లనే ఆన్లైన్లో డిజిటల్గా కూడా ఉంటాయని చెప్పేసి ఈ 12th చెప్తుంది అనమాట. ఆ తర్వాత 13th వచ్చేసి ఎంట్రీ ఇన్ విలేజ్ అకౌంట్స్ అండ్ సర్వే రికార్డ్స్. సో దీనికి వచ్చేసి మనకి ఒక ల్యాండ్ అనేది విలేజ్లో మనకి రెవెన్యూ రికార్డులో కానీ విలేజ్ అకౌంట్లో కానీ ఇట్లా ఒక యూనిక్గా దాని ఐడి ప్రకారం ఎలక్ట్రానికల్లీ అది చూపించబడుతుంది అన్నమాట. ఇది దీని గురించి చెప్తుంది 13 ఎంట్రీ. ఇంకా మనం డిస్కస్ చేద్దాం క్లియర్గా నెక్స్ట్. ఇప్పుడు కామన్గా ఇంట్రడక్షన్ చెప్తున్నాను. 14 వచ్చేసి మనకు ల్యాండ్ ట్రిబ్యునల్స్. సో గవర్నమెంట్ ల్యాండ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయొచ్చు. అది నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు చేసిన తర్వాత దానికి ఒక ఏరియా, ఒక్కొక్క ట్రిబ్యునల్కి ఒక ఏరియాలో ఉండే విషయాల గురించి అధికారం ఇవ్వబడుతుంది. సో ఇది ఈ ల్యాండ్ ట్రిబ్యునల్ గురించి అనమాట. 15th వచ్చేసి అప్పీల్. అప్పీల్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా ల్యాండ్ సంబంధించి ఇష్యూ ఉన్నప్పుడు అప్పీల్ అంటే దీన్ని రిజాల్వ్ చేయమని చెప్పేసి ఫస్ట్ కొన్ని రోజుల వరకు, కొన్ని నెలల వరకు ఒక అధికారి దగ్గరికి, ఒకవేళ అక్కడ మనకి ప్రాబ్లం సాల్వ్ కానప్పుడు నెక్స్ట్ అధికారి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం కల్పిస్తుంది ఈ 15th సెక్షన్ అన్నమాట. ఆ తర్వాత నెంబర్ 16 రివిజన్ అంటే ఏదన్నా వక్స్ బోర్డు కానీ, భూమి కానీ, మనకి గవర్నమెంట్ భూమి కానీ, ఇంకా ఎలాంటి భూములు కానీ ఇట్లా ఏదైనా
ఆక్రమించబడడం కానీ లేకపోతే ఏదన్నా తప్పుడు ఇన్ఫర్మేషన్తోనే వాటిని ఒకరి పేరు మీద రాయించుకోవడం కానీ చేసినప్పుడు దాన్ని రివిజన్ చేసే అధికారం ఉంది, ఎవరికి ఉంది అనేది ఇక్కడ ఈ 16th సెక్షన్ డీల్ చేస్తుంది. 17th సెక్షన్ వచ్చేసి పవర్స్ ఆఫ్ రికార్డింగ్, అప్పీల్ అండ్ రివిజన్ అథారిటీస్. సో ఫస్ట్ రివిజన్ చేస్తారు, ఆ తర్వాత దానికి సంబంధించిన ఒక్కొక్క ఏ యాక్ట్ ప్రకారం వీళ్ళకి అధికారాలు ఇవ్వబడ్డది. సో అవి ఇక్కడ మనకి కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 ప్రకారం ఇట్లా ఇవ్వబడ్డాయి ఈ అధికారాలు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్స్పెక్షన్ సంబంధించి కానీ, డాక్యుమెంటేషన్ సంబంధించి కానీ, ఎగ్జామినేషన్ సంబంధించి కానీ వాటిని చూడడం కానీ ఇవన్నీ ఇక్కడ 17th సెక్షన్ డీల్ చేస్తాను అన్నమాట. సో ఆ తర్వాత 18th సెక్షన్ జ్యూరిడిక్షన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్. సో దీనికి సంబంధించి ఇది డీల్ చేస్తుంది. ఇది ఆ తర్వాత 19 ప్రొటెక్షన్ ఆఫ్ ఆఫీసర్స్ అగెన్స్ట్ ప్రాసిక్యూషన్ ఇన్ గుడ్ ఫెయిత్. సో ఇది ఏంటంటే గవర్నమెంట్ అగెన్స్ట్ కానీ మన ఆఫీసర్స్ కానీ సో ఇంటెన్షన్ లేకుండా కామన్గా జరిగిన సంబంధించిన కేసులు వారికి రక్షణ, కేసుల నుంచి అనవసరపు కేసుల నుంచి వెళ్ళి అధికారులు రక్షణ కల్పించే సెక్షన్ అన్నమాట ఇది. ఆ తర్వాత 20 వచ్చేసి పనిష్మెంట్ ఫర్ కాంట్రావెన్షన్. అంటే ఏదన్నా కావాలని ఎవరైనా దీంట్లో అధికారులు ఇట్లా తప్పులు చేసినప్పుడు దీనికి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. ఎవరైనా మిస్టేక్స్ చేసినప్పుడే దీనికి సంబంధించి కమిషనర్ గారు చర్యలు తీసుకుంటారు అన్నమాట. ఓకే, ల్యాండ్లో సంబంధించి మిస్టేక్స్ చేసి గవర్నమెంట్ భూమి కానీ ఇంకేదైనా భూమి కానీలో ఉద్దేశపూర్వకంగా మిస్టేక్స్ జరిగినప్పుడు ఇక్కడ ఈ సెక్షన్ 20 ప్రకారం పనిష్మెంట్ ఫర్ కాంట్రావెన్షన్ ఇది దీని ప్రకారం తీసుకుంటారు చర్యలు. సో ఇది దీని గురించి డీల్ చేస్తాను అన్నమాట. ఆ తర్వాత 21 పవర్ టు మేక్ రూల్స్ అంటే మనకి గవర్నమెంట్ దీనికి సంబంధించిన రూల్స్ కానీ నోటిఫికేషన్లు కానీ ఇవి కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ పవర్ టు మేక్ రూల్స్ అన్నమాట. 22ది పవర్ టు రిమూవ్ డిఫికల్టీస్. సో ఇది అమలు చేయడంలో, ఈ చట్టం అమలు చేయడంలో ఏమన్నా డిఫికల్టీస్ ఉన్నా వేరే చట్టాలని తీసివేయడం కానీ లేకపోతే ఆల్రెడీ ఉన్న చట్టంలో కొన్ని పక్కకు పెట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వేరే యాక్ట్స్ ఏమైనా ఉన్నాయి, అవి ఈ యాక్ట్ ఇప్పుడున్న యాక్ట్ అమలు చేయడంలో డిఫికల్టీ ఉన్నాయనుకోండి, వాటిని తీసేసి దీన్ని ఉంచడం అన్నమాట. ఆ తర్వాత రిపీల్ అండ్ సేవింగ్ అంటే ఇది ROR యాక్ట్ 2020ని వెనక్కి తీసుకుంటారు, లేకపోతే దాన్ని రద్దు చేస్తారు అన్నమాట. సో దాని స్థానంలోనే ఇది వచ్చిందనమాట. అది దీనికి సంబంధించిన మ్యాటర్. మనకి ఈ భూభారతిని 4 మండల్స్లో పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నాం, ఆల్రెడీ ఫస్ట్ చెప్పుకున్నాం. అది వచ్చేసి మనకు నీలకొండపల్లి, ఖమ్మం, మద్దూరు, నారాయణపేట, లింగంపేట, కామారెడ్డి, 4th వెంకటాపూర్, ములుగు. అయితే దీనికి సంబంధించి జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ప్రతి సంబంధించిన ఈ సెక్షన్స్లో సబ్ సెక్షన్స్ని క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.